కేసీఆర్ కిట్ దీని గురించి తెలంగాణలో తెలవని వాళ్ళు ఉండరు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటళ్లలో డెలివరీ అయిన మహిళలకి కేసీఆర్ కిట్ పేరుతో ఒక పెద్ద కిట్ ఇచ్చేది గవర్నమెంట్. దాంట్లో మొత్తం 16 రకాల ఐటమ్స్ ఉండేవి. 2 జతల పిల్లల బట్టలు, 2 జతల టవళ్ళు, ఆయిల్, షాంపూ, బేబీ పౌడరు, బేబీ సోపు, డైపర్లు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, తల్లి కోసం శానిటరీ ప్యాడ్స్, ఇట్లా 16 వస్తువుల్ని ఒక బ్యాగ్లో పెట్టి బాలింతకి ఇచ్చేటోళ్ళు. చాలా ఖుషి అవుతూ వెళ్ళిపోయేటోళ్ళు. అంతేకాదు, అబ్బాయి పుడితే 12,000 రూపాయలు, అమ్మాయి పుడితే 13,000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోసుకుంటే. కానీ 2 ఏళ్ల నుంచి ఈ పథకానికి గ్రహణం పట్టింది. కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆపేయడంతో పాటు ఈ 12,000 రూపాయలు, 13,000 రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం కూడా ఆపేసింది. దాంతో కేసీఆర్ కిట్ లాంటిదే ఇంకో కిట్ని ప్రభుత్వ హాస్పిటళ్ల ముందు పెట్టి అమ్ముతున్నారు కొద్దిమంది. ఉచితంగా ఇచ్చే కిట్లు ఇప్పుడు మార్కెట్లో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు పేద కుటుంబాలకి ఉన్నా లేకున్నా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఫ్రీ డెలివరీ చేస్తారు, దాంతోపాటు 13,000 రూపాయలు వస్తాయి, కిట్ వస్తుంది అనే ధైర్యం ఉండేది. ఇప్పుడు ఆ భరోసా పోయింది.